ఎస్ ట్రేడర్స్, మనం నిన్న చెప్పుకున్నట్టుగా 215 క్యాండిల్ 1 అవర్‌లో పైన బ్రేక్ అయితే అప్ సైడ్ చూడొచ్చు, లేదైతే డౌన్ సైడ్ చూడొచ్చు అని చెప్పుకున్నాము. ఈరోజు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 2 క్లోజింగ్ ప్రైజ్‌లు ఉన్నాయి వెంటనే. ఇదొక క్లోజింగ్ ప్రైజు 17థ్‌ది, ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైజు 16థ్‌ది. ఆ తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ మనకు ఇక్కడ ఉంది. ఇది ఏ తారీఖుది? 13 ఉంది. 14, 15 హాలిడే, 16 మండే కనుక 13 ఉంది కదా. ఒకవేళ ఇక్కడ టచ్ చేసుకొని వెళ్తుందా, లేదంటే ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచే మళ్ళీ పైకి వెళ్తుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ తీసుకున్న ప్రకారం ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. నిన్న చెప్పుకున్నది ఇక్కడ టచ్ కాకుండా పైకి వెళ్తుందని చెప్పుకున్నాము కనుక ఇక్కడ బ్రేక్ ఇచ్చింది డౌన్ సైడ్ 1 అవర్ క్యాండిల్. ఓకే, కనుక కొద్దిగా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈరోజు. ఒకవేళ ఈక్వల్గా ఓపెన్ అయినా కిందికి వచ్చేస్తుంది, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్ నియర్ బై 23,404, 23,302 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఈ లెవెల్ని టచ్ చేసుకొని పైకి వెళ్తుందా, లేదంటే ఇక్కడ నుంచే మనకు అప్ సైడ్ గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేస్తుందా, లేదంటే ఇక్కడ మధ్యన క్రియేట్ చేసుకొని మళ్ళీ డౌన్ ఫాలింగ్కు ఛాన్స్ తీసుకుంటుందా ఈరోజు అనేది మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడనే కనుక మనకి రిజెక్షన్ తీసుకొని ఈ లెవెల్ దగ్గర కిందికి వస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అదొకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది థర్స్డే, పండగ రోజు కూడా ఉంది ఈరోజు కనుక హాలిడే ఏం లేదు, ఉన్నది మార్కెట్ ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు డౌన్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడి వరకు రావాలనుకున్నాం కదా మనం, ఈ లెవెల్ మనకు ఫస్ట్, తర్వాత ఇప్పుడు వచ్చే లెవెల్ ఈ లెవెల్ నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఈరోజు కనుక డౌన్ మూమెంట్ క్రియేట్ అయితే మార్చ్ 30 లాస్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది కదా, ఆ ఎక్స్పైరీలో ప్లాన్ చేయండి డౌన్ సైడ్కి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎక్స్పైరీ లోపు వరకు. ఓకే, అబ్జర్వ్ చేయండి.